కిరాక్ న్యూస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ఈరోజు మనం మాట్లాడుకుందాం, నీరజాక్ష నీవు నేర్పిన విద్యయే కదా అని ఒక సామెత ఉంది, మనందరికీ తెలుసు. ఎవరి గురించి ఈ మాట మాట్లాడుతున్నానో మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. రాష్ట్ర రాజకీయాలు ఎలా సాగుతున్నాయంటే, ఒక్కసారి మనం రాష్ట్రం సాధించినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 2014లో ఎక్కువ సీట్లు రాకపోయినా కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ అయింది. అలాగే 2019లో 88 సీట్లు ఇచ్చినా ఇంకా మనం ఆశ చాలదన్నట్టుగా ఈ అంటే ప్రత్యర్థులను, అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని మన పార్టీలోకి తీసుకోవడానికి వలసలకు ఎక్కువగా పెద్దపీట వేస్తూ అహంకారపూరిత స్వభావంతో ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఎవరి మాట వినలేదు, ముఖ్యంగా ప్రజల మాట అసలు పట్టించుకోలేదు, పెడచెవున పెట్టాడు. మొత్తానికి దాని పర్యవసానం ఏమైందంటే, అంతటితో ఆగక అహంకారం పెరిగిపోయి నాకు 88 ఫిగర్ ఉంది, ఇంకా అటు టీడీపీ నుంచి మొదలు 2014లో ఉన్నప్పుడు టీడీపీ నుంచి తీసుకున్నాడు, 2019లో కాంగ్రెస్ నుంచి మొత్తం 12 మందిని తీసుకొని మొత్తానికి గర్వంని చూపించుకొని ఇవాళ గర్వ భంగానికి కారకుడు అయ్యాడు. ఎవరిని వేలెత్తి చూపించే విధంగా తాను ఇవాళ లేదు అసలు. ముఖ్యంగా మనం చూసుకుంటే, అధికారంలో ఉన్నప్పుడు అంత అహంకారం పనికిరాదనేది చరిత్రలు చదువుకున్నవాడిగా తానుకు తెలిసిన తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, ఎవరు చెప్పినా నేను వినను అనే స్వభావంతో ఆనాడు కేసీఆర్ చేసిన ఆ పాడు పనికి ఇవాళ ఖచ్చితంగా ఆయనే బలి కావాల్సి వస్తుంది. ఒకవైపు ఆరోగ్యం సరిగా లేక, ఇంకోవైపు మోకాలకు శస్త్రచికిత్స జరిగి నిలబడలేక ఉన్న పరిస్థితులలో మానసికమైనటువంటి ఆందోళన కూడా కేసీఆర్ కళలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు అనంటే, 2014, 2019 ఎలక్షన్లను మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే, 2014లో 66 సీట్లు వచ్చిన టీడీపీ నుంచి తీసుకొని గట్టెక్కాడు. 2019లో అంతకంతకు బలం పుంజుకొని మ్యాజిక్ ఫిగర్ వచ్చిన 88 సీట్లు వచ్చిన మళ్ళీ కాంగ్రెస్ నుంచి మొత్తానికి 12 మందిని తీసుకొని తన అహంకార స్వభావాన్ని ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ చేశాడు అన్న విధంగా ఎవ్వరి మాట వినలేదు, అయినోళ్ళ మాట వినలేదు, తోటి మంత్రుల మాట అసలే వినలేదు, ఎమ్మెల్యేలు అయితే ఇంకెక్కడో బయట దూరం పెట్టాడు. చూశారు కదా ప్రగతి భవన్ ఏ విధంగా నిర్మించుకున్నాడు. అలా చేసుకున్న తాను నిర్మించుకున్న కోట, ముఖ్యంగా ప్రజల మాట వినకపోతే ఖచ్చితంగా నువ్వు ఎంత ఎదిగినా కింద పడేస్తారు. ఇలా కేసీఆర్ నేల మీద నడవడానికి కూడా భౌతికంగా, మానసికంగా, రాజకీయంగా కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో అంత ఫిట్ లేకుండా తయారైపోయాడు. కేవలం ఆయన చేసుకున్న పాపమే, ఆయనకున్న అహంకారమే ఇవాళ ఆ విధంగా చేస్తోంది. నిజానికి చూడండి, ఇవాళ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి పగ ప్రతీకారం తీర్చుకోవడానికే ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి ఎంతోమంది గేట్లు తెరిచామని చెప్పేసి కాంగ్రెస్లోకి తీసుకుంటున్న వాళ్ళందరూ అక్కడ బీఆర్ఎస్ కండవ కప్పుకొని ఇక్కడ ఇటు బీజేపీలోకి కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వలసలు వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే పార్లమెంటు ఎన్నికలు కాకముందే ఈ విధంగా వలసలు వస్తున్నాయంటే, ఒకవేళ పార్లమెంటు ఎన్నికలు జరిగిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక బీఆర్ఎస్లో ఎవ్వరూ ఉండననేది చెప్పకనే చెబుతుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కసిగా అంటున్నాడు, నీరజాక్ష నీవు నేర్పిన విద్యే కదా ఇది, నువ్వు చేసిన పనే మేము చేస్తున్నాం, తప్పే ఉంది, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అన్నట్టుగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంటున్నారు. నిజానికి ఇక్కడ మనం ఒకటి ఆలోచించుకోవాలి, రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి పుడతారు? రాజకీయ నాయకులు ప్రజల్లో నుంచే పుడతారు. ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఈ పార్టీలోకి, ఈ పార్టీలో ఉన్నోళ్ళు ఆ పార్టీలోకి. అంటే వలసలు వెళ్ళే విధానాన్ని ఆనాడు తప్పుపట్టని కేసీఆర్ ఇవాళ ఒకరిద్దరు కాంగ్రెస్లోకి, బీజేపీలోకి వెళ్ళిన తర్వాత చర్యలు తీసుకోవాలని చెప్పేసి, వలసలు వెళ్ళడం తప్పు అని చెప్పేసి చర్యలు తీసుకోవాలని లేఖ పెడుతున్నాడు. ఇది చాలా సిగ్గుచేటు. నిజానికి ముఖ్యమంత్రిగా తనకు అనుభవం ఉన్న, రాజకీయ చతురత, తెలంగాణ జాతిపిత అని చెప్పేసి ప్రజలు బిరుదిచ్చినా దాన్ని నిలబెట్టుకునే స్థితిలో లేడు. ఎందుకంటే అహంకారం ఉండాలి, కానీ
ఆ మితిమీరిన అహంకారం, మితిమీరిన స్వార్థం, మితిమీరిన ఆశలు ఇవన్నీ ఉండడం వల్ల ఇవాళ కనీసం భూమి మీద నడవడానికి కూడా కేసీఆర్కు అవకాశం లేదు. ప్రతిపక్షాలను ఎందుకు వెళ్తున్నారని ఒక మాట మాట్లాడడానికి కూడా ఆయన దగ్గర మాటలు లేవు. అందుకనే మౌనమునిగా ఉంటున్నాడు. ఇది ఒకవైపు ఉంటే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే ఒక విశ్లేషణ చేసుకుంటే నిజానికి అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే బీజేపీ పార్టీ కూడా కాస్త పుంజుకునే అవకాశం ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఇటు భువనగిరి కానీ లేకపోతే నల్గొండ కానీ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో బీజేపీ బలంగా పుంజుకుంటుంది. ఒక 10 సీట్ల వరకు బలంగా బీజేపీ పుంజుకుంటోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే గతంలో కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింలు, లోకల్గా ఉన్న ముస్లింలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీని నగరంలో గెలిపించారు. అయితే ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని మొగ్గు చూపుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ సమీకరణాలు విశ్లేషించే ప్రతి వారు దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే కేవలం దీనికి ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ యొక్క గర్వభంగమే, అహంకారమే. అహంకారం ఎప్పటికీ చరిత్రలో అది పరిడవిల్లదు. ఎందుకంటే నువ్వు ఏకంగా రాజ్యాంగాన్నే మార్పిచ్చేద్దాం, ఏం తప్పే ఉంది, మన అవసరానికి మార్చుకోవద్దా అని చెప్పిన ఆ ఒక్క మాటే కేసీఆర్ పతనానికి కారణమైపోయిందని చెప్పక తప్పదు. నిజానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరికి ఎక్కువ బలహీనతలు ఉన్నాయి అని చెప్తే అట్లా విశ్లేషణ చేసుకుంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగానే గెలుస్తుంది, అది పెద్ద పోటీయే లేదన్నట్టుగా స్పష్టంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇది చెప్తున్నాను. తర్వాత కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా ఇక్కడ పోటీ ప్రపంచం ఉంది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్కే ఎక్కువగా పోటీ ఉన్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం ఉంది. ఎందుకంటే ఒకవైపు బీఎస్పీ రాజీనామా చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విశ్రాంత ఐపీఎస్ ఇప్పుడు కేసీఆర్తో జతగూడుతూ బహుజనులను ఏదో ఉద్ధరిస్తాం, బహుజన వాదాన్ని, సైద్ధాంతిక సిద్ధాంతాన్ని అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడిన భాష మాట్లాడుతున్నాడు. మడమ తిప్పని నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు అని చెప్పి ఇవాళ గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. రైట్, మాట్లాడండి. రాజకీయాల్లో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా మాట్లాడవచ్చు, ఎవరు ఏదైనా చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఒక తీర్పు ఇస్తారు కదా, ఆ తీర్పు ఇచ్చినప్పుడు అప్పుడు మీకు అర్థమైద్ది నేను చేసినది తప్ప కరెక్టా అనేది. మీ ఓటమి సంభవించినప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అసలు అర్థం కాదు. బహుజనవాదం ఎప్పుడు చావదు. ఇవాళ మీరు వచ్చిర్రు, గతంలో ఎంతోమంది వచ్చి పోయిర్రు. మీతో బహుజనవాదం ఉంది అంటే అది పొరపాటు. ఇవాళ మీరు తెలంగాణకి దళిత ముఖ్యమంత్రిగా కావాలని ఒక అత్యాశ పడుతున్న కుమార్ ముమ్మాటికి చెప్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించే క్రమంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి మాట తప్పి 2 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కదా. ప్రజలు చీదరించుకున్న తర్వాత ఇవాళ ఒక విశ్రాంత ఐపీఎస్ని, అందులో దళితుడుగా ఉన్న ప్రవీణ్ కుమార్ను తన పార్టీలో చేసుకొని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిగా ఈయన కావాలనేది కేసీఆర్ ఈయన చెవిలో ఏదో ఊదినట్టుంది. అందుకే ఎక్కడ లేని స్వేర సైనికులంతా మేము దళితులను ఉద్ధరిస్తాము, దళితులు రాజకీయ పార్టీలోకి పోతే తప్ప కేసీఆర్ దాంట్లో మేము కాంగ్రెస్లో ఎందుకు గెలవలేదు, మేము కాంగ్రెస్లో అధికారం కోసం కాదు కదా, పోరాటం చేస్తారా? ఏం పోరాటం చేస్తారు? ఎవరి కోసం పోరాటం చేస్తారు? ఎవరి స్వార్థం కోసం పోరాటం చేస్తారు? పోరాటం అంటే ప్రజల నుంచి ప్రజల మద్దతు కూడా కట్టుకొని చేయాలి. ప్రజలు ఎటువైపు ఆలోచిస్తున్నారో ఆ దిశగా పయనించేయాలి. కానీ ఒక ఐపీఎస్ చదువుకొని కేసీఆర్ చేసే అహంకారపూరితమైన ప్రజాస్వామ్యంలో మీరు కూడా ఒక ఉద్యోగిగా పనిచేసి ఆయనను చీదరించుకున్న మీరే రాజకీయ నాయకుడు కాదు సార్. మీరు అప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్. అలాంటప్పుడే మీరు చీదరించుకొని గురుకులాలను ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. ఆ తర్వాత రిజైన్ చేసి రాష్ట్ర రాజకీయాల్లో బీఎస్పీ మాయావతి గారితో జతకట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీకి అంకురార్పణ చేస్తూ కొంత ప్రాణం పోశారు. అలాంటి తరుణంలోనే ఆ రాజ్యాధికారం, ఒక అధికారం, రాజకీయ అధికారం ఆశ మీ మనసులో చేరుకుంది. మరి మీకు ఆలోచనలు ఇచ్చేవాళ్ళు, మీ వెంట ఉన్నవాళ్ళు ఎలా మీకు సంబోధిస్తున్నారో బోధిస్తున్నారో తెలియదు. కానీ ముమ్మాటికి మీరు చేసింది తెలంగాణ చరిత్రలో ఒక దళిత ద్రోహిగా మారిపోక తప్పదు. ఎందుకంటే
బహుజనవాదం అనేది ఎప్పుడు చనిపోదు. మీతో రాలేదు బహుజనవాదం. బహుజనులందరూ అధికారంలోకి వచ్చిన రోజే బహుజనవాదం ఇంకా బలపడుతుంది తప్ప బహుజనవాదం మొత్తం నాతోనే ఉంది, బహుజనులంతా నాతోనే ఉన్నారనుకుంటే అంతకంటే వెర్రితనం ఇంకొకటి కాదు అని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఓటమిని వెంటాడుతూ మానసికంగా శారీరకంగా కుషించిపోతున్న కేసీఆర్కి ప్రవీణ్ కుమార్ వచ్చి కొంత ధైర్యాన్ని నూరిపోసిన ఆ పప్పులేమి తెలంగాణ రాష్ట్రంలో ఉడకమనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ విషయం మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా కిరాక్ న్యూస్ ఛానల్ ద్వారా వీక్షకులకు అంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ చేసిన అదొక పాడు 10 ఏళ్ల పాలనను పూర్తిగా ప్రజలు చీదరించి పక్కన కూర్చోబెడితే ఇవాళ కార్ ఖాళీ అయిపోయి అటు బీజేపీలోకి ఇటు మన కాంగ్రెస్లోకి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేకుండా లోపల కుషించిపోతున్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడడానికి మాటలు లేవు, డైలాగులు లేవు, కేవలం ధైర్యంతో ఉండాలి. పైగా కేసీఆర్ ఇలా ఒక మాట అంటాడు, ప్రజలు ఆశపడి గాడిదను కొనుక్కున్నారు, మేము గుర్రాలమని. అంటే ప్రజల్ని గాడిదలు అని తిడుతున్నారు. ప్రజలకు సిగ్గుండాలి ఒకసారి మళ్ళీ కేసీఆర్ని నమ్మి ఓటేయడానికి. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా సరే వాళ్ళకు ఓటేయడానికి ఒక్కసారి బుద్ధి పెట్టి ఆలోచన చేసుకోవాలి. ప్రజలు గాడిదలు కాబట్టి గాడిదను ఎంచుకున్నారు, వీళ్ళేమో గుర్రాలు. ఎక్కడ లేని పరుగు తీసి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు కాబట్టి వీళ్ళను గుర్రాలతో పోల్చుకుంటాడు. తెలంగాణ ప్రజలేమో గాడిదలు ఎంచుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల్ని గాడిద అంటున్నారు. అది కేసీఆర్ యొక్క ఆలోచన, అది కేసీఆర్ యొక్క మనస్థితి. సో అందుకనే అధికార దాహం తప్ప బీఆర్ఎస్కి బీఎస్పీకి ఇక్కడ పొంతనాలే కుదరదు. అందులో ఆర్ఎస్పీ కూడా ఎక్కువ కాలం దాంట్లో ఉండడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ సొంత పార్టీ పెట్టే ప్రయత్నమే చేస్తాడు తప్ప ఇది ఒక పొత్తు అనేది ఒక వ్యభిచారం కంటే ఎక్కువగా దీన్ని పరిగణించుకోవచ్చు. ఇది నా అభిప్రాయం వరకు మాత్రమే. ఇక మొత్తానికి కేసీఆర్ గర్వభంగమే ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి కానీ బీజేపీ కానీ వలసలు వెళుతున్నాయి. ఒక్కొక్క నాయకుడిని టీఆర్ఎస్ ప్రభుత్వంలో కండువలు కప్పుకొని మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేసి ఇవాళ బీజేపీలో కాంగ్రెస్లో కనబడుతుంటే ప్రజలు కనీసం బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఇలాంటి రాజకీయాల్లో ఉన్న వాళ్ళక మేము ఓటేసేది అని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే రాజకీయాలు పూర్తిగా మరణపడిపోతున్నాయి. ఇంకా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా దరిద్రంగా సాధారణంగా అయిపోతాయి అవి. ఇండ్ల కళ్ళకు దూకడం వల్ల కిళ్ళకు దూకడం ఎంత నీచంగా మారిపోతుందంటే దాన్ని మాటల్లో చెప్పలేను. సో ఇలాంటి నేపథ్యం రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా వలసలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. పార్లమెంటు ఎన్నికల్లో మీకు ఏ పార్టీ అయితే స్థిరంగా ప్రజలకు సేవ చేస్తుందని అనిపిస్తుందో ఆ పార్టీకి ఓటు వేయండి. కేవలం కేసీఆర్ యొక్క గర్వభంగమే ఇవాళ కేసీఆర్ని అధపాతాళానికి నెట్టేసింది. ఇవాళ ఆయన మానసికంగా శారీరకంగా భౌతికంగా ఫిట్ లేడు. ఆయన ఇక ముందు రాజకీయాల్లో కూడా మెసల లేడు అనేది స్పష్టంగా నేను చెప్పగలను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేది 5 లోపే, ఎక్కువ కూడా రావు. బీజేపీకి 10 లోపే, 8 నుంచి 10 సీట్లు. మిగతా అన్ని కాంగ్రెసే సీట్లు కొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా రాజకీయ పార్టీలకు ఎవరికైనా సరే గర్వభంగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అహంకారం అనేది నడవదు. ప్రజాస్వామ్యం అంటేనే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. 10 కాలాల పాటు నాయకునిగా నిన్ను నిలబెడతారు. ఇది ఇవాల్టి కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ రాజకీయ విశ్లేషణ. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.